హాయ్ ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా కొంత బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయినా, సో మన రెవెన్యూ సిరీస్‌లో భాగంగా గత వీడియోలో వ్యవసాయ భూములు కొనేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిన. ప్రస్తుతం మనము ప్లాట్లు లేదా ఇళ్ల స్థలాలు కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏమేమి వెరిఫై చేసుకోవాలి, ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఏ డాక్యుమెంట్స్ అనేది మనం కంపల్సరీ వెరిఫై చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది, మనం ప్లాట్లు కొనే ముందు మనం కొనే ప్లేస్కి నాలా కన్వర్షన్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అసలు నాలా కన్వర్షన్ అంటే ఏంటి? నాలా కన్వర్షన్ అంటే ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్. అంటే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది మనం చేసుకోవాలి. అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేసిరా లేదా, అంటే రెసిడెన్షియల్ పర్పస్లో కావచ్చు, కమర్షియల్ పర్పస్లో కావచ్చు, ఆ కన్వర్షన్ చేసిరా లేదా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన 1940లో నిజాం పరిపాలనా కాలంలో భూములను కొలిచి గ్రామ పటము లేదా గ్రామ నక్ష అనేది ప్రిపేర్ చేశారు. సో అప్పుడు భూములను కొలిచినప్పుడు గ్రామంలో ఉన్న ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అది గ్రామ కంఠమని, ఈ ఇళ్ల స్థలాలు తర్వాత ఉన్న ప్లేసెస్ అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన ప్లేసెస్ వాటికి సర్వే నంబర్స్ ఇచ్చి ఆ గ్రామ పటం తయారు చేశారు. అంటే గ్రామ కంఠానికి సర్వే నంబర్ ఉండదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్రామ కంఠానికి సర్వే నంబర్ ఉండదు. గ్రామ కంఠం బయట ఉన్న వ్యవసాయ భూములకు మాత్రమే సర్వే నంబర్ ఉంటుంది. సో ఈ సర్వే నంబర్ అంటే మనం కాలక్రమేణా జనాభా అనేది పెరుగుతూ ఉన్నది కాబట్టి మన గ్రామంలో ఉన్న ఇల్లు అనేవి కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో మనకున్న ఇంతకుముందు 1940స్లో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో తర్వాత వ్యవసాయ భూముల్లో కూడా మనం ఇళ్ల స్థలాలు కట్టుకోవాల్సి వచ్చింది. సో ఇల్లు కట్టుకునేటప్పుడు మనము అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కన్వర్షన్ చేసుకున్న తర్వాతనే నువ్వు ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ప్లాట్ కొనుక్కోవాలి. సో ఆ కన్వర్షన్ కనుక నువ్వు చేసుకోకపోతే ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆల్రెడీ ఆ వ్యవసాయ భూమిని కనుక కన్వర్షన్ కాకుండా కొన్నావు అనుకో, అప్పుడు ఏమైద్ది, ఇంతకుముందున్న ధరణిలో కానీ ప్రస్తుతం భూభారతిలో కానీ ఆన్లైన్లో ఆ పేరే వస్తుంది. అంటే ఎవరైతే పట్టేదారు ఉన్నారో అతని పేరే వస్తుంది. ఒకవేళ నాలా కన్వర్షన్ చేసుకుంటే ఆ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా డిమార్కెట్ చేస్తారు. నాలా కన్వర్షన్ చేసుకుంటేనే ఆ పట్టేదారు ఎవరైతే ఉన్నారో అతని పేరు వ్యవసాయ భూమిగా కాకుండా వ్యవసాయేతర భూమిగా రికార్డ్ చేయబడుతుంది రెవెన్యూ రికార్డులో. సో అప్పుడు మాత్రమే మనం కొనుక్కోవడానికి మనకు వీలుంటుంది. సో అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా అనుకుంటే అతని పేరే వస్తే అతను కొన్ని రోజుల తర్వాత ఇది నా భూమే, నా పేరే ఆన్లైన్లో వస్తుంది అని చెప్పేసి అన్నాడు అనుకో, అప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని చోట్ల ఇటువంటి ఇష్యూస్ మనం చాలా గమనిస్తూనే ఉంటాం. అంటే మనకు ఇళ్ల స్థలాలు అదని చెప్పేసి వ్యవసాయ భూములలో కొన్ని ప్లాట్లు వేసేసి మనకు అమ్మేస్తారు. సో నాలా సర్టిఫికేట్ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, ఆన్లైన్లో అతని పేరే వస్తుంది. అతని పేరే వచ్చినప్పుడు ఏమైంది, ఈ భూమి నాదే అని అంటే ఏంటంటే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ మళ్ళీ ఆయనని పిలిచి మాకు రిజిస్ట్రేషన్ చేసి మా నాలా కన్వర్షన్ చేపించేసి అని చెప్పేసి మళ్ళీ ఆయనకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ చేసుకున్న దాఖలు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా నా దృష్టిలోకి వచ్చినాయి. సో అటువంటివి జరగకుండా ఉండాలంటే కంపల్సరీ నాలా సర్టిఫికేట్ ఉన్న ప్లేస్ని మాత్రమే మనం కొనాలి. సో నాలా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి మనం ప్లాట్ కొనుక్కునే ముందు. సో మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ వెరిఫై చేసుకోవాలంటే టైటిల్ డీడ్. సో ఆ టైటిల్ డీడ్ ఏంటంటే అసలు అతనికి ఏ విధంగా భూమి వచ్చింది, అంటే సేల్ డీడా, లేదంటే గిఫ్ట్ డీడా, లేదంటే పార్టిషన్ డీడా, అంటే వంశపారంపర్యంగా ఏమన్నా వచ్చిందా. సో సో అతనికి టైటిల్ డీడ్ అనేది అతనేనా, రియల్ టైటిల్ అనేది అతనేనా, ఓనర్ అతనేనా కాదా అనేది, ఆ పట్టేదారు నిజమైన పట్టేదారా కాదా అనేది ఫస్ట్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీ మనం చూసుకోవాలి. అంటే గత 30 సంవత్సరాల నుంచి లింక్ డాక్యుమెంట్స్ అనేవి మనము కంపల్సరీ మనం చూసుకోవాలి. అంతకంటే ముందు అంటే కాస్రా నుంచి మనం వెరిఫై చేసుకుంటే ఇంకా బెటరు. సో అట్లీస్ట్ 30 years బ్యాక్ నుంచి అయినా మనము ఆ సంబంధించిన పట్టేదారు నిజమే కాదా, అంటే ఒకవేళ కొన్నడా లేదంటే వంశపారంపర్యంగా వచ్చిందా. సో అప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం పొజిషన్లో ఉన్నంత వరకు అసలు పట్టేదారులు ఎవరెవరు మారుతూ వస్తారు దానికి లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసిరా. ఒకవేళ కొనుగోలు అమ్మకాలు కనుక జరిగి ఉంటే దానికి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ అనేది ఉంటాయి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ ఉంటాయి. సో దాంట్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి, సో ఆ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే వంశపారంపర్యంగా వస్తే సక్సెషన్ డీడ్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ మన దగ్గర ఉంటే ఒక లింక్ అనేది ఉంటే మనకు కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయితే మనం అది కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే
మనం కొనుక్కునే ల్యాండ్ అనేది కంపల్సరీ ప్రొహిబిటరీ ల్యాండ్స్లో ఉండకూడదు. ప్రొహిబిటరీ ల్యాండ్స్ ఏంటంటే నిషేధిత భూముల జాబితా. దాన్నే 22A రిజిస్టర్ అంటాం. సో తహసీల్దార్ కార్యాలయాల్లో, మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూములకు సంబంధించిన సర్వే నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఈ నిషేధిత భూముల జాబితాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అసైన్డ్ భూమ్స్, మళ్ళీ లావణి పట్టాలు, మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్స్, మళ్ళీ చెరువులు కుంటలకు సంబంధించిన శిఖం భూములు ఏవైతే ఉంటాయో ఆ చెరువులు కుంటల ప్లేసెస్లో ఉండే భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములకు సంబంధించి అవన్నీ నిషేధిత భూముల జాబితాల్లో ఉంటాయి. సో ఆ నిషేధిత భూముల జాబితాల్లో కనుక ఉండే భూమిని మనము కొనకూడదు. అంటే కొందరు ఇప్పుడు రీసెంట్గా చాలామంది అసైన్డ్ భూములలో కూడా లేఅవుట్స్ చేసేసి అమ్మేసుకుంటారు. సో ఆ లేఅవుట్ చేయడానికి వీల్లేదు. అసైన్డ్ భూములలో ఓన్లీ వంశపారంపర్యంగా వ్యవసాయ యోగ్యంగా మాత్రమే యూజ్ చేయాలి కానీ ఇటువంటి రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ కమర్షియల్ పర్పస్లో కానీ మనము ఇండివిజువల్గా యూజ్ చేయడానికి లేదు. సో కాబట్టి అసైన్డ్ భూములలో ఉందా ఆ లేఅవుట్ అనేది, లేదంటే అసైన్డ్ భూముల లేఅవుట్ చేసి అమ్ముతున్నాడా లేదా అనేది ఫస్ట్ మనము చెక్ చేసుకొని ఆ భూమి యొక్క రకం ఏంది, అది పట్టా భూమియా లేదంటే ఆ సర్వే నంబర్ అనేది నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా అనేది కంపల్సరీ వెరిఫై చేసుకోవాల్సిందే. రీసెంట్గా మనం చూడొచ్చు, చెరువు కుంటలకు సంబంధించిన భూముల్లో మనం కొంటే ఏమవుతుందో హైడ్రా వచ్చింది. ఆ హైడ్రా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అవగాహన లేక చాలామంది చెరువు కుంటలకు సంబంధించిన భూములు, బఫర్ జోన్లో ఉన్న భూములు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న భూములని కొన్నారు. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ భూములు అంటే ఒక చెరువు కానీ పూర్తిగా వరదలు కానీ అవి కానీ వచ్చినప్పుడు, అంటే రెయిన్ వాటర్ కానీ అవి కానీ వచ్చినప్పుడు ఎంత లెవెల్ ఉంటుంది అని చెప్పేసి, ఫుల్ కెపాసిటీ ఎంత అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్, FTL జోన్ అంటాం. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత కూడా కొంత మేరకు మనం అనుమతి అంటే కట్టడాలు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్కి పర్మిషన్ ఉండదు. అంటే ఒక 30 మీటర్స్ కానీ 50 మీటర్స్ కానీ ఆ ఏరియాని బట్టి, ఆ ప్లేసెస్ని బట్టి అంటే నది పక్కన ఉంటే ఒకలాగా, కెనాల్ పక్కన ఉంటే ఒకలాగా, చిన్న లేక్ అయితే ఒకలాగా అనేది బఫర్ జోన్ ఒక 30 మీటర్సా 50 మీటర్సా అనేది ఉంటుంది. సో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి బఫర్ జోన్ వరకు వచ్చే భూములలో ఉన్న లేఅవుటా అది కాదా అనేది కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. అంటే చెరువులు, కుంటలు, శిఖాల ఉన్న భూములలో లేఅవుట్ చేస్తే చాలా జాగ్రత్త వహించి కొనుక్కోవాలి. లేదంటే హైడ్రా లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మనం ఎన్నో ఏళ్ళుగా సంపాదించిన డబ్బులు అక్కడే ఇన్వెస్ట్ చేస్తే, మనం అవగాహన లేకుండా చేస్తే అది మనకే ప్రాబ్లమేటిక్గా అయిపోద్ది. సో కాబట్టి కంపల్సరీగా ఆ భూమి అనేది ఏ భూమి, అది నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదంటే చెరువులు కుంటలకు సంబంధించిన భూములలో ఉన్నాయా, ఆ ప్లాట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పొజిషన్ అంటే నువ్వు ఏదైతే సర్వే నెంబర్లో కొనుక్కుంటున్నావో ప్లాట్, ఆ ప్లాట్ కొనుక్కునే సర్వే నెంబరు మళ్ళా నీకు సెల్లర్ ఏదైతే చూపిస్తున్నాడో ఆ డాక్యుమెంట్లో చూపిస్తున్నాడో ఆ సర్వే నెంబర్ రెండు సేమా. అంటే నీకు ఒక సర్వే నెంబర్, ఆయనకు 2-3 చోట్ల లేఅవుట్స్ ఉండొచ్చు, 2-3 అదే గ్రామంలో 2-3 చోట్ల సర్వే నెంబర్స్ ఉండొచ్చు. సో ఆ సర్వే నెంబర్లో ఇక్కడున్న లేఅవుట్లో ఉన్న ప్లాటు ఈ సర్వే నెంబర్లో ఉన్న ప్లాట్ కాకుండా ఇంకో సర్వే నెంబర్లో ఉన్న ప్లాట్లో ఉంది నీకు అమ్మి ఒకదాని బదులు ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుని అనుకో, పొజిషన్లో ఒకలాగా ఉంటావు నువ్వు, యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఒకలాగా జరిగిందనుకో, అప్పుడు నీకు చాలా ప్రాబ్లం అయిపోద్ది. సో కంపల్సరీ పొజిషన్ అంటే మీరు ఫీల్డ్ మీదకి పోయి ఆ సర్వే నెంబర్ భూమిలోనే లేఅవుటా లేదంటే నాన్ లేఅవుటా అనేది కంపల్సరీ చెక్ చేసుకొని అదే సర్వే నెంబరా కాదా, ఆ సర్వే నెంబర్లోని యొక్క ప్లాట్ అయినా కాదా అనేది కంపల్సరీ వెరిఫై చేసుకుంటేనే బెటర్. ఫీల్డ్ విజిట్ చేయకుండా, మీరు భూమి చూడకుండా ఎవరో మాటలు నమ్మి అది అసంటోడు కాదు, అట్లా కాదు, మీరు కొనేసేయండి ఏం ప్రాబ్లం రాదు నేను చూసుకుంటా అంటే మాత్రం అటువంటి మాటలు మీరు నమ్మకండి. కంపల్సరీ మీరు అక్కడ సంబంధించి సర్వేయర్ ఎవరైనా ఉంటే అతని హెల్ప్ అయినా తీసుకొని ఆ ఫీల్డ్ విజిట్కి వెళ్ళి కంపల్సరీ మీరు మ్యాప్ చెక్ చేసుకొని ఆ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి. పొజిషన్ కనుక డిఫరెన్స్ అయితే మనం చాలా సార్లు ఆ రిజిస్ట్రేషన్స్ కూడా మనకు రిజిస్ట్రేషన్ అయినా కానీ నీకు యూజ్ కాకుండా అయిపోద్ది, నువ్వు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్, కోర్టుల చుట్టూ తిరగడం, ఇక చాలా వృధా ప్రయాస. సో ఈ ప్లాట్లు కొనే ముందు ఇంకోటి ఏంటంటే అది లేఅవుట్లోని ప్లాట్లా నాన్ లేఅవుట్లోని ప్లాట్లా అని చెప్పేసి మనం కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. అది ఒకవేళ లేఅవుట్ లేని ప్లాట్లు అయితే వాళ్ళకు రెరా సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 కింద రిజిస్టర్ అయి ఉంటారు వాళ్ళు. సో ఆ డెవలపర్స్ కానీ మళ్ళీ ఈ లేఅవుట్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్స్ కానీ అవి చేస్తారో వాళ్ళు రెరా సర్టిఫికేషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఒక నంబర్ తీసుకుంటారు గవర్నమెంట్ దగ్గర.
సో అవేంటంటే ఫుల్ ట్రాన్స్పరెన్సీ ఉంటాయి, రెరా సర్టిఫికేషన్ ఉంటాయి. బయ్యర్స్ కొంచెం నమ్మకంగా కొనుక్కోవచ్చు. ఒకవేళ లేదంటే మనకు రెరా సర్టిఫికేషన్ లేదంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లేఅవుట్లోని భూములను కంపల్సరీగా రెరా సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గర కొంటున్నామా లేదంటే లేదా అనేది చూసుకోవాలి. మళ్ళీ ఒక నాన్ లేఅవుట్లో ఉన్న భూమి కనుక కొంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు అంటే లేఅవుట్స్ చేస్తారు వాళ్ళు, కానీ అది లేఅవుట్ చేస్తారు కానీ అప్రూవల్ తీసుకోరు గవర్నమెంట్ దగ్గర. డిటీసీపీ అప్రూవల్ కానీ హెచ్ఎండి అప్రూవల్ కానీ అవి తీసుకోకుండా లేఅవుట్స్ చేసేస్తారు. అప్పుడు ఏమైందంటే మనం కొంటాం, నాలా కన్వర్షన్ ఉంది కాబట్టి కొనేసినాం అంటే అప్పుడు ఏమైంది, నీకు లోపల ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంటారు. మళ్ళీ రోడ్ సైడ్ ఉన్న ప్లాట్లు ఎవరైతే ఉన్నారో కొంత రోడ్లో అంటే రోడ్కి ఇంత జాగా అని చెప్పేసి, మళ్ళీ ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్కి డ్రైనేజ్ పోవడానికి కొంత ప్లేస్ అని చెప్పేసి, మళ్ళీ అందరూ నడవడానికి ఒక ప్లేస్ అని చెప్పేసి, ఇట్లా లేఅవుట్లో ఉన్న ప్లేసెస్కి ఎక్కడ అంటే ఏ ప్లేసెస్ అంటే కమ్యూనిటీకి ఆల్మోస్ట్ అందరికీ ఉపయోగపడే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వదిలేసి మిగతా ప్లేసెస్ని ప్లాట్స్గా చేస్తారు. కాకపోతే నాన్ లేఅవుట్స్ ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ నీకు ఏది రోడ్డు ఏది డ్రైనేజ్ సిస్టమ్ పోవడానికి ప్లేసు అని చెప్పేసి అదంతా ఏం చూడకుండా డైరెక్ట్గా ఉంటారు. అప్పుడు ఏమైంది, నీకు రోడ్ సైడ్ ఉన్న వ్యక్తి ఏం చేస్తారు, మధ్యలో నీకు లోపలికి పోయే లేఅవుట్ ప్లాట్లోకి ప్లేసెస్ ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ని కూడా ఇది నాదే, ఇది కూడా నాకే అమ్మేసిండు అని చెప్పేసి రోడ్ని బ్లాక్ చేసి వాడిని రేపొద్దున ఇల్లు అని కట్టుకున్నాడు అనుకో, అప్పుడు లోపల పోవడానికి నీకు దారే ఉండదు, వాడిని అనడానికి కూడా మనకి ఏం ఉండదు. మనం కొన్నామో ఈ ప్లేసు మా కూడా అమ్మిండు ఇది మొత్తం ప్లేసు అని అన్నాడు అనుకో, మనం అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి, మళ్ళీ వాడు డబ్బులు డిమాండ్ చేస్తాడు. అట్లా నాన్ లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ కొనే ముందు ఇటువంటి రోడ్లకు సంబంధించిన ఇష్యూస్, డ్రైనేజ్కి సంబంధించిన ఇష్యూస్ చాలా వస్తాయి. కాబట్టి కంపల్సరీ మీరు నాన్ లేఅవుట్లో కొనుక్కునే ముందు కంపల్సరీ అది ఎంతవరకు అది రోడ్స్ వదిలేసిర్రు లేదంటే వదిలేయలేరా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద నువ్వే డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ కింద, అది లేఅవుట్స్ని అప్రూవల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అటువంటి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. సో అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే మనం కొంటున్న ప్లాట్ యొక్క మ్యాప్ మనము వెరిఫై చేసుకోవాలి. ఆ యొక్క మ్యాప్ అంటే లైసెన్స్డ్ ఇంజనీర్స్ ప్రిపేర్ చేసిన యొక్క మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాపు అంటే వాళ్ళు ఆటో క్యాడ్లో ప్రిపేర్ చేస్తారు. అంటే రోడ్స్కి ఎంత పోతుంది, ఆ ప్లాట్ జాగా ఎంత పోతుంది అంటే మ్యాప్కి మళ్ళీ అక్కడ ఉన్న పొజిషన్కి కరెక్ట్గా ఉందా లేదా, నువ్వు ఆ కరెక్ట్ ప్లాట్ కొంటున్నావా లేదా అనేది ఆల్రెడీ లైసెన్స్ ఇంజనీర్స్ ప్రిపేర్ చేసిన మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు తీసుకొని మీకు తెలిసిన లైసెన్స్ ఇంజనీర్తో వెరిఫై చేయించుకొని అది కరెక్టేనా కాదా అనేది తెలుసుకుంటే ఇంకా బెటర్. సో మనం ఇదివరకు చెప్పినట్టు ఈ ఇళ్ల స్థలాలు కానీ ప్లాట్లు కానీ కొనుక్కునే ముందు నాలా సర్టిఫికేషన్ ఉందా, మళ్ళీ లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఆ టైటిల్ డీడ్ కరెక్ట్గా ఉందా లేదా, మళ్ళీ మనం కొంటున్న యొక్క ప్లాట్ యొక్క సర్వే నెంబర్ అనేది నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా, అంటే ప్రొహిబిటరీ ల్యాండా లేదంటే కాదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది రెరా సర్టిఫికేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది లేఅవుట్లో ఉందా నాన్ లేఅవుట్లో ఉందా. నాన్ లేఅవుట్తో అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మనమే డబ్బులు కట్టుకొని లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కింద మనం పే చేసి మనం చేసుకోవాల్సింది ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకొని మనం ప్లాట్ కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుక్కుంటే మన ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇదండి వీడియో. మీకు ఇంకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.